శ్రీ గురుభ్యో నమ. మహాసరస్వత్యై నమ. అందరు మహాగణపతయే. 4:30 అనుకున్నారేమో, ఎవరు అసలు రెస్పాన్స్ లేదు. నేను ఉదయమే పెట్టానండి నేను ఇవాళ. అవును, పెట్టేశారు, మార్నింగ్ పెట్టేశారు, 4 అని చెప్పారు కూడా. ఆ, మరి ఎందుకు రెస్పాండ్ అవ్వలేదు? 4:30 అనుకున్నారేమో అనిపించింది నాకు. కొంతమంది ఏమంటున్నారంటే రేపు సోమవారం ఉంది కదా, ఈ ఆ, కార్తీక మాసం ఎర్లీగా ఏం తెచ్చుకోవడానికి వెళ్ళాల్సి ఉంటుంది అనేసి కొంచెం ముందుగా పెట్టమన్నారు కొంతమంది. ఆహా, ఓకే అండి. ఓకే. అండ్ నేను ఇంకా అసలు మిమ్మల్ని కూడా యాక్చువల్గా మిమ్మల్ని అడిగేవాడిని, ఈసారి అడగలే. అది ఉమ్, అలా ఉమ్. అయింది. గబుక్కుని పెట్టేసి ఓకే అన్నారు మీరు. పర్వాలేదు, నాకు సండేనే కాబట్టి మధ్యాహ్నం 12 తర్వాత నుంచి ఫ్రీగానే ఉంటాను. అదే వచ్చే వారం మనం నుంచి 4:30 మరి ఏం పెడదాంలేండి. చేద్దాం, ఎవరు లేకపోతే ఆ, కుసుమ గారికి చెప్తాను. మళ్ళీ ఇదే ఆ, చెప్పాలా, లేకపోతే మేము నెక్స్ట్ వెళ్ళిపోదాం? అంటే ఇవాళ మళ్ళీ 22 చెప్దాం అనుకున్నాం మనం. ఆ, నెక్స్ట్ సంగతి తర్వాత చూద్దాం ఇంకా. అలాగే సండే అలాగే. 22 అది కొంచెం కన్ఫ్యూజింగ్ గా ఉంటుంది కాబట్టి మళ్ళీ చెప్దాం అనుకున్నాం. చెప్పండి అలాగే. ఉమ్. అట ఇక చూడు శబ్దములకు తప్ప తొలి హ్రస్వం మీద ధృతానికి లోపం లేదు. ఇది సూత్రం. దీనికి ఉదాహరణగా 3 ఇచ్చాడు. నేను తీసుకుంటాను. నాకు విరజ గారు ఒక్క సందేహం అడగచ్చా? అడగండి. ఇప్పుడు అక్క తర్వాత ధృతం లేఖన్ పోకన్ రావద్దు అని అన్నారు కదా మీరు. ఏంటండి, ఏం రావద్దన్నాను? లేఖన్ పోకన్ చేయకన్ అనకూడదని అన్నారు కదా. ఆ అకాదులకి ధృతం ఉండదు. అకా అది ఆ ఒక్క సూత్రం కావాలి నాకు. నేను చూసి ఇస్తానండి. విడిగా అయినా సరే నాకు పెడతారా? విడిగా నేను ఇస్తాను. అది ఇస్తాను. అసలు నాకు పథకానికి కూర్చుంటున్నాను, అంత నోట్స్ అంతా రాసి పెడదాం అనుకుని కూడా ఇటు అటు ఓకే, తిరుగుతూ, మీరు మొన్న ఫోన్ చేసినప్పుడు కూడా నేను అప్పుడు అవును రోడ్డు మీద పాపం. ఉన్నా. అలా ఓకే, అందుకని అలాగే అలాగే. అకాదులకి లేక తర్వాత ఆ, ఎప్పుడు ధృతం రాదు. ఇది మనం బండ గుర్తు పెట్టేసుకోండి, నేను సూత్రం తర్వాత పంపిస్తా. ఇప్పుడు సంధి 22లో ఏమనుకున్నాము? ఈ 3 శబ్దాలకు తప్ప, ఇవి దేంతో స్టార్ట్ అవుతున్నాయి? 3 కూడా హ్రస్వ పదాలే, హ్రస్వంతో స్టార్ట్ అవుతుంది. ఇలా ఈ ఏంటి, అట ఇక చూడు, వీటిల్లో తొలి హ్రస్వం మీద, అంటే మొదటి హ్రస్వం ఏదైతే ఉందో దాని మీద ధృతానికి లోపం లేదు అంటున్నాడు. ఈ సూత్రం చేత మనకి లోపించింది. ఈ కన్నుతో ఇది చాలా కన్ఫ్యూజింగ్ గా ఉంటుందండి. మనం ముందర 2 నేర్చుకున్నాం. రెండేంటి ఉదాహరణలు? ఒకటి ముందు ము- ప్లస్ కొంగు, ముంగొంగు. ముంగొంగు క్రొంబసడి. కొంబసడి. మూడోది కన్నుదోయి అని ఇచ్చాడు. కన్నుదోయి, కందోయి అని ఇచ్చాడు. అంటే దీనికి కందోయి అంటే ఇది ఒక సమాసం, కనుల జత. అవును, ఇది అవును. సమాసం కాబట్టి దీనికి కొంచెం రూల్ మారింది. దీంట్లో ఏంటి, దీన్ని ఎలా విడదీయాలి? కన్ను ప్లస్ దోయి అని విడదీయాలి. అంటే కన్ను అన్నది ఎప్పుడు కూడా ఒక ఎగ్జంప్షన్. పదాల్లో పదగతంగా మనకు నువ్వు ఉంటే కనుక అది ధృతం కాదు. కానీ ఒక కన్నుకు మాత్రం ఎగ్జంప్షన్ ఇచ్చారు పూర్వకవులు. కన్నును మాత్రం ధృతంగా తీసుకున్నారు కాబట్టి ఇక్కడ కన్ను అనే ధృతం మీద దో అనే సరళం పరమైంది. ఇక్కడ దాకా అర్థమైంది కదా? ఆ, దీన్ని ఇప్పుడు ఎలా విడదీస్తాం? దీనికి సూత్రం ఏంటి? అట్టా ఎక్కువ చూడు, ఈ 3 కాకుండా ఏముంది ఇక్కడ? కన్ను అని ఉంది. కన్ను అన్నది హ్రస్వంతో స్టార్ట్ అవుతోంది. దీని మీద ధృతానికి లోపం ఉండదు కాబట్టి కన్ను అనే రావాలి. అర్థమైందా? అర్థమైంది. ఇప్పుడు మనకి ఇంకొక సూత్రం ఏంటి? సంధి 26 సమాసముల మందు ధృతములకు తత్వములు. ఇది కాదు, ముందర ఇంకొకటి ఏదో చెప్పుకున్నాం కదా మనం. కన్ను ఎగ్జామ్షన్ అన్నారు కదా మీరు ఇప్పుడు. కన్ను ఎగ్జంప్షనే. ఉమ్. అది ధృతమే అవుతుంది అప్పుడు. ధృతమే ఉంది.
ధృతమే ఉంది. అప్పుడు కన్ను దోయి అని ఎలా రాకుండా కందోయి ఎలా వచ్చింది, కందోయి ఎలా మారింది, అది మనం నేర్చుకుంటాం కదా. ఉమ్. కన్ను దోయి కందోయిని ఎలా విడదీసాం, కన్ను ప్లస్ దోయి అని విడదీసినప్పుడు అది ఏ రూపంగా మారింది అన్నది మనం ఇప్పుడు తెలుసుకుంటున్నాం. ఉమ్. ఇక్కడ తెలుగు హ్రస్వం మీద సంధి 26. సమాసములలో ధృతానికి సత్వం లేదు, ఇది మనం నేర్చుకున్నాం అనే సూత్రం చేత సత్వ రూపం కూడా పోతుంది. సత్వం అంటే ఏంటండి? సత్వం అంటే సాధు రూపం అనే? సాధు రూపం అని కాదండి, దాని ఒరిజినల్ రూపం. కన్ను ప్లస్ దోయి అనేది ఒరిజినల్ రూపం, కన్ను దోయి. ఓకే. ఆ రూపం మారిపోతుంది, ఆ రూపం పోతుంది. మీరు అది రాసుకోండి. సత్వం అంటే ఉమ్. దాని ఒరిజినల్ సహజమైన రూపం. అలాగే. సంధి 25 ప్రకారం సమాసాలలో ఉదంతాలు, ఉదంతాలు అంటే ఊతోటి అంతమయ్యే పదం. ఆ పదాలు కనుక స్త్రీ సమాలైతే లేదా పుంపులైతే వాటికి పరుషాలు కానీ సరళాలు కానీ పరములైతే నుగాగమం వస్తుంది. అంటే ఏంటి, ఇక్కడ కన్ను ప్లస్ దోయిలో కన్ను అన్నది ఉదంతం, కన్నులో ఉత్వం ఉంది కదా, ఉత్వం ఉంది. ఈ ఉత్వానికి ఇదేంటి సమాసం, సమాసం కాబట్టి అది ఉత్వంతో ఉంది కాబట్టి అది పురుష శబ్దం కాదు కాబట్టి దీనికి సరళం పరమైంది కాబట్టి ను అనేది వచ్చి చేరుతుంది. అప్పుడు కన్ను ప్లస్ ను ప్లస్ దోయి అవుతుంది. ఇక్కడ దాకా అర్థమైందా? ఓకే, మళ్ళీ చెప్పమాన. కన్ను దోయి అన్నది సమాసం మనకు అర్థమైంది. సంధి 25 ప్రకారం ఏంటి, సమాసాలలో ఉత్వంతోటి కనుక అంతమయ్యే పదం వచ్చినప్పుడు అది కనుక స్త్రీ సమం అయితే కనుక లేదా అది పుంపు అయితే కనుక దానికి పరుషం కానీ సరళం కానీ పరమైతే, ఇక్కడ సరళం పరమైంది కాబట్టి నువ్వు వస్తుంది. ఇది మనం కన్నులో అది పుంపమా, అది స్త్రీ సమము రెండు కాదు కదా. స్త్రీ సమం, అది పురుషం ఎందుకైంది? స్త్రీ సమం ఎట్లా సంస్కృతం ప్రకారం? అది నాకు తెలియదండి. అంటే ఇవి మహత్తులు అమహత్తులు ఉంటాయి, మీరు నేర్చుకున్నారా అవి సంస్కృతంలో? లేదండి. అంటే పురుషాలని మహత్తులు అంటారు, పురుష కానివి అమహత్తులు. ఇక్కడ ఇది నపుంసకం అవుతుంది కదా కన్ను అన్నది. కన్ను నేత్రం నపుంసకము సంస్కృతంలో కూడా. నపుంసకాన్ని కూడా మనం ఇక్కడ తెలుగులో స్త్రీ సమంగా తీసేసుకుంటాం. ఎందుకంటే చూడండి, స్త్రీలని వచ్చింది అంటాం, నపుంసకానికి కూడా కుర్చీ ఉంది అంటాం, కుర్చీ ఉన్నాడు రాదు అక్కడ మనకి కదా. ఓకే, మనం అలా అంటే అది స్త్రీ సమంగా ఎందుకు మారుతుంటే కర్తను బట్టి, దాని క్రియను బట్టి మారుతుంది. క్రియలో మనం మనిషి వచ్చాడు, పక్షి వచ్చింది అంటాం. పక్షిలో మనకి పురుషులు ఉంటాయి, స్త్రీలు ఉంటాయి, ఉండవని కాదు, లింగం ఉంటుంది వాటికి కూడా. కానీ మనం తీసుకునేది ఎలా తీసుకుంటాం, స్త్రీ సమంగా తీసేసుకుంటాం అలా. ఇప్పుడు కన్నుకి దోయి, దో అన్నది సరళం పరమైంది కాబట్టి ఈ కన్నుకి దోయికి మధ్యలో నువ్వు వచ్చి చేరుతుంది. అప్పుడు కన్ను ప్లస్ నువ్వు ప్లస్ దోయి అవుతుంది. నేను 26 సూత్రం 26 కాదు, 26 అని చెప్పాను, 25 అండి. ఓకే, మనం నేర్చుకుంటున్నది 22వ సూత్రం. అందులో సంధి 25లో ఈ సూత్రం ఉంది, దాని ప్రకారం వస్తుంది. సంధి 25 సమాసములను ఉదంతములకు స్త్రీ సమములకు పుంపులకు పరుష సరళములు పరమగులప్పుడు నుగాగము అగు. దాని ప్రకారం కన్ను ప్లస్ ను ప్లస్ దోయి అవుతుంది.
లాస్ట్ వీక్ నేను సమాసం 25 అని చెప్పాను. దీని తర్వాత సంధి 25 తర్వాత సమాసం 25 అని చెప్పాను. సమాసం 25 కాదండి, దాని తర్వాత సూత్రం సమాసం 20. మనం సమాసాల దాకా ఇంకా రాలేదు. అవును. ఇది చెప్పాలి అంటే చాలా కష్టం. నేను మామూలుగా చెప్తాను. నిక్కలు అని కొన్ని పదాలు ఉన్నాయి, 3 పదాలు. అంటే కొన్ని పదాలు ఏం చేశారంటే మనం గా పూర్వ కవులు ఎలా వాడుకున్నారో అలా వాడేస్తూ ఉంటాం. దానికి అవి ఏ వ్యాకరణానికి, ఏ సంధి సూత్రానికి లొంగవన్నమాట. అలాంటి వాటిని ఆ సూత్రం ప్రకారం అక్కడ ఆ సూత్రాన్ని ఇక్కడ మనం వాడుకుంటున్నాం ఈ కన్నుతొయ్యిలో. ఉమ్. ఆ సూత్రం ప్రకారం కన్నులో చివరి అక్షరమైన ను అనే దానికి మీకు చెప్పమంటే చెప్తాను. సమాసం 20 కూడా నా దగ్గర ఉంది. నిక్కలాదులు. ఎందుకంటే ఇక్కడ నిక్కల, కవ్వడి, పువ్విలు కాడు ఇలాంటి పదాలు ఉన్నాయి. వీటిలో కవ్వడి ఉందనుకోండి, కవ్వ అంటే దాన్ని ఎలా చేయాలి? కవ ప్లస్ వడి. ద్విత్వాలు వస్తున్నాయి. కవ ప్లస్ వడి కాస్త బాకి ద్విత్వం వచ్చేసింది. ఇది బహువ్రీహి సమాసం. పూర్వపదం చివరత్వం లోపించి ముందు దానికి ద్విత్వం వచ్చి కవ్వడి అయింది అంటాడు. ఇది నిక్కలాదులైన సూత్రం సమాసం 20. అలా ఇక్కడ కూడా ఏమవుతుందంటే కన్నులో ను అనేది పోతుంది అంటాడు. ను అనేది పోయి ఉత్వానికి కూడా లోపం వచ్చి కన్ను ప్లస్ దోయి అవుతుంది. అయినా ఇది నేను ఇంకోసారి మా గురువు గారిని కూడా అడుగుతాను ఈ సూత్రం. ఎందుకంటే ఇవి మాకు ఎలా చెప్పారు అంటే సమాసాలు ఇంకా మాకు అంత దాకా రాలేదు కాబట్టి మాకు చెప్పిన అర్థం అవుతుంది. అలాంటి పైన చెప్పి వదిలేశారు. అవునండి. అందుకని ఎందుకంటే ఉన్నది కూడా ఊడుతుంది కదా సరిగ్గా మాకు అర్థం కాకపోతే. అందుకని ఇక్కడ నువ్వు అనే దానికి నువ్వు ఎగిరిపోయింది. కన్నులో నువ్వు ఎగిరిపోయి నువ్వు కా ప్లస్ నువ్వు ప్లస్ దోయి ఉంది. ఆ నువ్వులో ఉత్వం ఎగిరిపోయి కన్ ప్లస్ దోయి వచ్చింది. ఇప్పుడు సంధి 19 ప్రకారం వర్గయుక్ సరళములు పరమగునప్పుడు ఎప్పుడైనా ఒకసారి ధృతానికి కనుక ధృతానికి పూర్ణ బిందువులు కనిపిస్తాయి అంటాడు. ఎప్పుడైనా ఒకసారి కనిపిస్తుంది అనే సూత్రాన్ని అనుసరించి కందోయి అవుతుంది. ద్విత్వం పోయింది ఇప్పుడు ఇక్కడ ఎందుకంటే కన్నులో ఈ ప్లస్ కి ముందర ఉన్న అక్షరం పోతుంది అన్నమాట. ఈ సమాసం 20 సూత్రం ప్రకారం ప్లస్ ముందర ఏం అక్షరం ఉంది? నువ్వు ఉంది కదా, అది ఎగిరిపోయి నుగాగం అయింది. నువ్వు ఉంది, నుగాగం అయింది, కానీ ఆ రెండు పోయినాయి. కన్ను ప్లస్ నువ్వు ప్లస్ దొయ్యి అని రాసుకున్నారా కదా? కన్ను ప్లస్ నువ్వు ప్లస్ దొయ్యిలో నువ్వు ఎగిరిపోయింది. ఇప్పుడు కా ప్లస్ నువ్వు ప్లస్ దోయిలో నువ్వులో ను అయ్యింది, ఉత్వం ఎగిరిపోయింది. ఒకసారి వచ్చింది, ఒకసారి పోయింది. అంతే, అవి వచ్చి పోతూ ఉంటాయి అలాగా. ఒక సూత్రం ప్రకారం వస్తూ ఉంటే ఇంకో సూత్రం ప్రకారం పోతూ ఉంటే ఆఖరికి ఏదో ఒక రూపం తేలుతుంది అనమాట. కన్ ప్లస్ దోయి. ఇప్పుడు సంధి 19. వర్గయుక్ సరళాన్ని మనం నేర్చుకున్నాం కదండి. దానికి వర్గయుక్కులు అంటే తెలుసు కదా, ఖ ఛ ఢ ధ ప గ ఘ ఢ ధ ప. ఈ 10 వర్గాలు వర్గయుక్కులు అంటారు. మహాప్రాణాలు. వీటికి ఎప్పుడైనా ఒకసారి మామూలుగా మనకి తెలుసు ధృతానికి సరళం పరమైతే మార్పు చెందదు, అలాగే ఉంటుందని మనకు తెలుసు. ఒక్క పరుషం ఒకటే సరళంగా మారుతుంది. ధృతం తర్వాత ఏది మారకూడదు వేరేది వస్తే. కానీ ఈ సూత్రం ప్రకారం ఎప్పుడైనా ఒకసారి రూపం మారుతుంది కాబట్టి ఇక్కడ ధృతానికి సరళం పరమైనప్పుడు కూడా పరమైన 0 వచ్చింది, అనుస్వారం వచ్చింది. ధృతం తర్వాత
పరుషాలు కాకుండా వేరే ఏది మార్పు చెందదు అనేది ఒక సూత్రం ఉంది. అది అసలు అసలు అదే సూత్రం. కానీ అదే దానికి ఒక సూత్రం ఉంటే అది కూడా చెప్పండి. అది కూడా ఇంపార్టెంట్ కదా. అది మీకు చెప్పారుగా, 17, 18, 16, 16, 17, 18 మొత్తం ఇదే మీకు. మొట్టమొదటి 16 సూత్రం ఏంటి? ధృతానికి పరుషాలు పరమైతే సరళాలైతే సరళాలు అవుతాయి. అది సింపుల్ది 16 సూత్రం. అవును. ఇలా సరళాలు వచ్చినప్పుడు వాటిని ఆదేశ సరళాలు అంటాం. ఈ అవును. పరుషాలు ఎప్పుడైతే సరళాలు మారుతాయో అవి ఆదేశ సరళాలు. ఈ ఆదేశ సరళాలు పరమైనప్పుడు అవి మళ్ళీ 4 రూపాలుగా మారుతాయి. అరసున్నాగా గాని, సున్నాగా అవును. గాని, సంశ్లేషగా గాని, లేదా సత్వరూపంగా గాని, అంటే ఉన్న సహజ ఒరిజినల్ రూపం. రూపంలో గాని ఉంటాయి. అవును. అవును. అయితే పరుషంకి పరుషం ఎప్పుడు సరళంగా మారాలి కాబట్టి సత్వరూపం ఎగిరిపోతుంది. అది కూడా ఉంది మళ్ళీ. సత్వరూపం రాదు కదా అలా. ఇప్పుడు మనం 18లో ఏం నేర్చుకున్నాం? 17 సంశ్లేషణ విభాషణకు అన్నాడు 17. అందుకని పూచెని గలువలు, పూచెం గలువలు, అవును. పూచెని గలువలు ఈ 3 రకాలుగా ఉంటాయి. 18లో ఏముంటుంది? ధృతానికి సరళ స్థిరాలు పరమగునప్పుడు లోప సంశ్లేషణ విభాషణకు అన్నాడు. ధృతానికి సరళాలు స్థిరాలు అంటే పరుషాలు కానివి రెండే ఏవైనా పరమైతే వాటిలో మీకు సంశ్లేషణలు వస్తాయి. ఎలాగా సంశ్లేషణ వస్తుంది? మనం నేర్చుకున్నాం కదా, వచ్చే గోవులు అక్కడ ధృతం లోపించింది. లేదంటే వచ్చిన గోవులు సంశ్లేషగా వచ్చింది. లేదంటే మీకు వచ్చిన గోవులు అని కూడా మారుతుంది స్థిరం వచ్చినప్పుడు. ఇక్కడ సత్వరూపం వస్తున్నట్టాడు. పరుషానికి సరళ స్వరం. పరుషం వచ్చినప్పుడు ఎప్పుడు కూడా సత్వరూపం రాదు. ఇది ఒకటి బండ గుర్తు పెట్టుకోండి. ఎందుకు? పరుషం సరళంగా మారుతుంది కాబట్టి మీకు సత్వరూపం రాదు. ఇక సత్వరూపం వచ్చేది ఎక్కడ? 18వ సూత్రం ప్రకారం వస్తుంది. అంటే ఎన్ని రకాలుగా మారుతోంది? సంశ్లేషగా మారుతోంది, లేదంటే అరసున్నాగా మారుతోంది, లేకపోతే నిండు సున్నాగా మారుతోంది, లేకపోతే అసలు రూపం మారకుండా అలాగే ఉంటుంది. సహజ రూపం. సహజ రూపంలో ఉంటుంది. ఇది మనం 18 నేర్చుకున్నాం. ఇవి ఇక్కడ కూడా అవే అప్లై చేస్తున్నాం. ఏంటి? సమాస ఇది అమ్మో వీళ్ళు అట్లా అన్ని చోట్ల రాసుకున్నాను నేను, అదంతా మార్చుకోవాలి ఇప్పుడు. ఇందాక మనం ఏం చెప్పుకున్నాం? వర్గయుక్త సరళ పరమైతే ఎప్పుడైనా నిండు సున్నా వస్తుంది కాబట్టి మామూలుగా స్థిరం మారకూడదు. కానీ స్థిరంలో నిండు సున్నా వస్తుంది ఎప్పుడైనా అని ఉంది. ఆ సూత్రం ప్రకారం కమ్దోయ్ వచ్చింది. లేకపోతే ఇంకొక సూత్రం ఏంటి? సంధి 18 ప్రకారం ధృతానికి సరళ స్థిరాలు పరమైతే లోప సంశ్లేషణ విభాషణ సూత్రం చేత కందోయి వస్తుంది. అయితే అరసున్నా రాకూడదు, మనకు అది తెలుసు కదా. కదోయే రాదు, అవును, ఎందుకంటే అది స్థిరం కాబట్టి. అందుకని ఇక్కడ దాకా అర్థమైందా? ఇప్పుడు ఏదన్నా డౌట్ ఉంటే అడగండి. లేదండి, ఆర్డర్ లోనే ఉంది కాబట్టి చూసుకోవాలి, చదువుకోవాలి. చదువుకోవాలి. 23వ సూత్రం చెప్తున్నాను. సంధి 23. తాను నేను ఇవేంటివి? సర్వనామాలు. ఇవి ధృతాలు, ధృత ప్రకృతి కాదు ఇవి. అవును, అవును. ఈ ధృతాలకి సంశ్లేషణ లేదు. ఇది బండ గుర్తులు. మనం అంటే ఇప్పుడు మనం అంటాం సంశ్లేష రూపంలో నేను చదివాను అనాలనుకోండి, నేను చదివితి అనకూడదు అనమాట. అవును. తా చదివే, దీనికి మనం ఎలా వస్తుంది? తాను ప్లస్ చదివే, అలా విడదీసుకోవాలి. తాను చదివే. ఇప్పుడు అనుస్వారం ఉంటుందండి అక్కడ? అనుస్వారం ఉంటుందో లేదో చూద్దాం. నేను అన్ని చెప్తాను. చదివే దగ్గర ఉంటుంది కదా.
తాకి ఇది వస్తుంది, అరసున్నా ఉంటుంది. అదే అయితే తాం చదివే అని రాదు కదా, రాదు. బిందు రాదు. బిందు రాదు. చూస్తా నేను కూడా. ఓకే, ఇప్పుడు తాను చదివే, తాను ప్లస్ చదివే. తాను అన్నది ధృత ప్రకృతికం, తెలుసు మనకి. సంధి 16 ప్రకారం ధృత ప్రకృతిక మీద పరుషములకు సరళములగు అను సూత్రం చేత తాను ప్లస్ జదివే. సంధి 17 ఆదేశ సరళాలకి ముందున్న ధృతానికి బిందు సంశ్లేషములు విభాషణగు అని సూత్రం చేత అరసున్నా పూర్ణ బిందు అంటే మీరన్న అనుస్వారం, సంశ్లేష, సత్వరూపాలు, ఈ 4 రూపాలు రావాలి. రావాల్సి ఉండగా రావాలి, కానీ ఇది మనం నేర్చుకోలేదు. సంఖ్యా పరిచయం ముందరే అయిపోతుంది. ఇప్పుడు నేను చెప్తున్నాను, ఇది రాసుకోండి. సంఖ్య 15 ప్రకారం 15 సూత్రం అని చెప్తారు. సంఖ్య 15 సూత్రం రాసుకోండి, చెప్తాను. దీర్ఘము మీద సాధ్య పూర్ణము లేదు. అందుకని మనకి దీర్ఘంలో సూత్రం ఉండదు, సున్నా ఉండదు. అంటే సాధ్యపూర్ణం అంటే ఏంటి, మనం సాధించుకున్న సున్నా ఉండదు అంటాడు. ఇప్పుడు పండుగ ఉందనుకోండి, అది సహజంగా అక్కడ మీకు సున్నా ఉంది పండుగలో. కానీ అది ఇప్పుడు కందోయి ఉందనుకోండి, అది మనం సంపాదించుకున్న సున్నా. దీని సాధ్యపూర్ణం అంటారు. ఈ సాధ్యపూర్ణం రాదు, దీర్ఘాక్షరాల దగ్గర రాదు. అర్థమైంది కదా. అందుకని మనం పాండవుల్లో ఉంది, దీర్ఘం మీద బిందు ఉంది, దానికి అది సహజమా? పాండవులు సహజం కదా, ఆయన రాజు పేరు పాండు, అది సహజమే. పదంలో ఉంది మీకు, పదగతంగా సున్నాలు ఉంటాయి, ఆదేశంగా రాదు. దీన్ని ఆదేశంగా అనకూడదు, ఆదేశంగా అనొచ్చు. కాకపోతే దీన్ని మనం సాధించుకుంటున్నాం కాబట్టి సాధ్యపూర్ణం అంటాం. ఓకే. ఇక్కడ ఇప్పుడు మీరు చెప్పిన పాండవులు ఉంది, పాండవులు, అలాగే పండుగ, అలాగే ఇంకా చందమామ. ఈ చందమామలో కూడా చాతో సున్నా కలిసే ఉంటుంది. ఇలా కాకుండా మనం సంపాదించుకుంటాం పూజ్యం గలుబలు, ఇది మనం సంపాదించుకున్న సున్నా, దీన్ని సాధ్యపూర్ణం అంటారు. ఈ సాధ్యపూర్ణాలు ఎప్పుడు కూడా దీర్ఘాక్షరాల తర్వాత రాదు. ఓకే. ఏం తర్వాత రాదు. ఇప్పుడు ఈ రకంగా ఒకటి ఎగిరిపోయింది. ఇంకా మిగిలినవి ఏమున్నాయి, అరసున్నా, పూర్ణ బిందు ఎగిరిపోయింది కదా. అరసున్నా, సంశ్లేష, సత్వరూపాలు రావాలి. అయితే సంధి 23 ప్రకారం తాను నేను పదముల ధృతాలకి సంశ్లేషం లేదన్నాడు. సంశ్లేషం లేదంట పొల్లును రాదు. ఓకే. అది నిషేధించబడింది కాబట్టి ధృతానికి వస్తే అరబిందు వస్తుంది, అరసున్నా వస్తుంది, అప్పుడు తా చదివే అవుతుంది.
సత్వరూపం వస్తే తాను చదివే అవుతుంది. ఇప్పుడు అనుస్వారము అరసున్నా కాదండి? అనుస్వారం అంటే కాదండి, అనుస్వారం అంటే సున్నా, నిండు సున్నా. ఖండ బిందువు పూర్ణ బిందువు అని అంటాం కదా. ఆ, ఖండ బిందువు అంటే అరసున్నా, పూర్ణ బిందువు అంటే నిండు సున్నా. దీనికే అనుస్వారం అని పేరు. పూర్ణ బిందువుకు అనుస్వారం అని పేరు. ఆ ఓకే. ఇప్పుడు ధృతానికి ఈ తాను నేనుకి వస్తే మీకు ఏమొస్తుంది? అరసున్నా వస్తుంది, లేకపోతే సత్వరూపంలోనే అంటే ఉన్న రూపంలోనే ఉంటుంది. సహజ రూపం. ఇప్పుడు మీకు ఇవాళ ఒక పాఠం ఏంటి? పరుషాలకి ఎప్పుడు కూడా ధృతానికి కనుక పరుషం పరమైతే సత్వరూపం రాదు, ఖచ్చితం అన్నమాట. అది బండ గుర్తు పెట్టుకోండి, ఓకేనా? మళ్ళీ సత్వరూపం చెప్పండి. ఎప్పుడు వస్తుంది? ఆ ధృతానికి మళ్ళీ ధృతానికి చెప్పండి. ధృతానికి పరుషాలు పరమైతే సత్వరూపం రాదు. మారుతుంది. అందుకంటే మీకు ఎందుకంటే మారిపోతుంది కాబట్టి, సరళంగా మారుతుంది కాబట్టి. ఇంకా అవును. సత్వరూపం ఎప్పుడు వస్తుంది? ధృతంకి సరళాలు పరమైనప్పుడు, వర్గయుక్ సరళాలు పరమైతే మీకు సత్వరూపం వస్తుంది, వచ్చే అవకాశం ఉంటుంది. అప్పుడు కూడా వర్గయుక్తులు అంటే మార్పు రావచ్చు. మహాప్రాణాలు. వర్గయుక్ సరళాలు అంటే మహాప్రాణాలు. ఇవి స్థిరాలు, ఎందుకంటే స్థిరాలు అనేస్తే సరిపోతుంది. సరళ స్థిరాలు పరమైతే అన్నప్పుడు మీకు అన్ని వచ్చేస్తాయి. ఇంకా ఓకే. సరళ స్థిరాలు పరమైతే సత్వరూపం వస్తుంది. అది కూడా మనం బహుళం అని చెప్పుకోవచ్చు, ఇక్కడ లేదు కానీ అసలు చెప్తున్నా. సో మనకి అప్పుడు గుర్తన్నమాట. అది మారదన్నమాట. మారదు, మారని రూపం కూడా వస్తుంది. అది మారదని ఖచ్చితంగా చెప్పలేం, మారుతున్నాయిగా. అరసున్నాలు అరసున్నా పెట్టం కానీ సంశ్లేష రూపం ఉంటుందిగా. అవును. సంశ్లేషం ఉంటుందంటే మార్పు వస్తుంది, కాబట్టి వస్తే సంశ్లేష రూపం వస్తుంది, లేదంటే అలాగే ఉంటుంది సహజ రూపం. ఎప్పుడైనా వస్తే కనుక నిండు సున్నా వస్తుంది. అంటే మీకు 3 రకాలుగా ఉంటుంది. ఉంటే సత్వరూపం, లేదా సంశ్లేష రూపం, లేదా 3 నిండు సున్నా వచ్చింది. ఈ నిండు సున్నా అన్నది మాత్రం మనం ఎక్కువగా వాడం, అది చాలా తక్కువ. అది పూర్వకవులు ఏ ఏ ఏ పదాలకు వాడారో ఆ పదాలన్నీ మనం వాడగలం, మనం సొంతంగా మనం పెట్టుకోకూడదు. ఓకే. ఇక్కడ దాకా అర్థమైందా? ఇప్పుడు మీకు ఒక ఉదాహరణ చెప్పాను. తా చదివేకి మనకి ఎన్ని రూపాయలు వచ్చాయి? వస్తే తా చదివే అవుతుంది, లేదంటే సత్వరూపంలోనే ఉండి తాను చదివే అవుతుంది. మీరు ఇప్పుడు ఇది రాసుకోండి, తాను చదివే ఇంటూ మార్క్ పెట్టేసుకోండి. ఎప్పుడైనా మీకు తా కనుక అలాగే నే కనుక వాడినప్పుడు ఇది మీరు గుర్తు పెట్టుకోవచ్చు అనమాట. రాసుకుంటే పద్యాల్లో ఆ రూపం ఉండదని తెలుస్తుంది. పొల్లు తర్వాత నకారం రాదు. పొల్లు నకారం రాదు. తాను పొల్లు రాదు, మళ్ళీ బిందు కూడా రాదు, నిండు సున్నా కూడా రావట్లేదు. రాదు. నిండు సున్నా ఎందుకు రాదంటే దీర్ఘాల మీద సాధ్యపూర్ణం లేదు. ఇప్పుడు రెండో ఉదాహరణ, తాను ప్లస్ వినే. ఇందాక మనం ధృతానికి పరుషాన్ని వేసుకున్నాం, చదివే అన్నది చా అన్నది పరుషం. ఇప్పుడు స్థిరం ఇచ్చాడు, తాను ప్లస్ వినే, తా వినే అని చెప్పి ఇచ్చాడు. ఇది ఎలా వస్తుంది? తా వినే అంటే తాను ప్లస్ వినే. ఇది తాను అన్నది ధృత ప్రకృతికం, మనకు తెలుసు. దీనికి వి పరమైంది, అంటే వి అంటే స్థిరం.
ఇప్పుడు మీరు స్థిరం పరమైనప్పుడు 17 అన్నది రానే రాదు, 17 రాదు. ఎందుకది ఆదేశ సరళంకి చెప్పాడు. ఇది ఆదేశ సరళం కాదు కాబట్టి, కాదు. సహజమైన సరళం కాబట్టి మనం సంధి 18 తీసుకుంటాం. ఇప్పుడు చెప్పండి, ధృతానికి సరళ స్థిరాలు పరమైతే ఏమవుతుంది? ఏమేం రావాలి? లోప సంశ్లేషాలు విభాషణ అవుతాయి. లోప సంశ్లేషం అంటే ధృతానికి లోపం లేదా సంశ్లేషం అవుతుంది. అలా రావాల్సి ఉండగా రావాలి, కానీ రాదు. సంధి 23 ప్రకారం తాను నేను పదముల ధృతాలకి సంశ్లేషం లేదు అని సూత్రం చేత సంశ్లేష రూపం నిషేధింపబడింది. సంశ్లేషం అంటే బిందు. కాదు, బిందు ఒక కాదండి, అక్షరం ఒత్తు బిందు కాదు, పొల్లున్న పొల్లున పొల్లున్న. ఓకే ఓకే, పొల్లున. ఓకే ఓకే. మొన్న చెప్పుకున్నా కదా సంయుక్త అనుకోవచ్చని. ఉమ్, ఉమ్. ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ ఎలా చెప్పాను? ఒక అక్షరానికి మరో అక్షరం రావడం కదా సంశ్లేష. ఆ సంయుక్తాక్షరమే ఇక్కడ, అంటే పొల్లుతోటి కలుస్తుంది కాబట్టి ఇక్కడ ఇక్కడ ధృతాలకు వచ్చేసరికి సూత్రంలో సంశ్లేషం అని చెప్పాడు కాబట్టి మనం అదే వాడుతున్నాం, సంయుక్తాక్షరాలే. దీని ఇప్పుడు మన ధృతాన్ని సంయుక్తంగా చెయ్యలేము. అవును. పొల్లునకారం. ఆ ఇంకా మీకు ఎగ్జాంపుల్కి సన్ మన ఇంగ్లీష్లో బాగా ఉంటాయి, సన్ రైజ్. హిందీలో కూడా ఉంటాయి. ఇప్పుడు ఇదే ఉంది, తాన్ చదివే అని రాదు అని అనుకున్నాం కదా మనం ఇందాక. అవును, అలాగే తాన్ వినే అని రాదు, తాన్ వినే నకారానికి వకారం రాదు. రాదు. నా కింద వావత్తు రాదన్నమాట. అది సంశ్లేషం. అది సంశ్లేషం రాకుండా మీకు ఇప్పుడు ఏమవుతుంది? పూర్ణ సున్నా కొట్టిపోయింది, ఇది కొట్టిపోయింది, అరసున్నా కొట్టిపోయింది, అన్ని కొట్టిపోయాక మిగిలింది ఏంటంటే సత్వరూపం లేదా అరసున్నా ఉంటుంది. అరసున్నా ఉండదు దీనికి, స్థిరం కాబట్టి. అరసున్నా కూడా లేదు కాబట్టి తాను వినే ఉంది, తాను వినే అంతే, లేదా తా వినే. తా వినే నకారం కూడా లోపిస్తుంది, ధృతానికి లోపం కాబట్టి. ధృతానికి లోపం ఉంది, ధృతానికి లోపం ఉంది కాబట్టి తా వినే అనొచ్చు మనం. తెలిసిందా అండి? సహజ రూపం ఉంటుంది. లేకపోతే సహజ రూపం ఉంది, తా వినే ఉంది, తాను వినే ఉంది, ఈ రెండు వస్తాయి అంతే. ఇప్పుడు నేను నే వింటిని, ఇది దీన్ని బట్టి మీరు చెప్పండి. నే వింటిని వస్తుంది, నేను వింటిని రాదు. వచ్చేవి చెప్పండి. నేను వింటిని కూడా వస్తుంది. సహజ రూపం ఉంటుంది, నేను వింటిని, నే వింటిని, ఈ రెండు వస్తాయి. కాబట్టి అరసున్నా రాదు, నిండు సున్నా రాదు, తర్వాత సహజ రూపం ఉంటుంది, నే వింటిని లోపం అవుతుంది. నే చూసితి, ఇది చెప్పండి. నేను చూసితి. మీరు ముందర ఏం చేయాలంటే నేను ప్లస్ చూసితి అలా విడదీసి అప్పుడు చెప్పండి. నేను ప్లస్ చూసితి 16 బట్టి నేను చూసితి తర్వాత లోపం వచ్చి నే చూసితి. తప్పు కదా, మీరు చెప్పండి మేడం. మీరు ఒకటి మిస్ అయ్యారు. ఓకే, ఇందాక మేడం పేరెంట్ మర్చిపోయాను. ఇప్పుడు నేను ప్లస్ చూచితి ఉందండి, నేను ప్లస్ చూచితి అదే కదా మనం అనుకున్నాం. నేను ప్లస్ చూచితి, ఇప్పుడు ఏ మార్పు వస్తుంది? నే జూచితి రావచ్చు. నే జూచితి, నేను చూసితి వస్తుంది. నేను చూసితి వస్తుందా?
రాదు. పొల్లు రాదు. రాదు కదా. ఇప్పుడు దాకా అది పొల్లు రాదు. రాదు రాదు ఎందుకంటే రాదు ఆదేశ సరళం మీరు అవుతుంది కదా. చెప్పిన కరెక్టే కుసుమ గారు, కాకపోతే అది జాగా మారుతుంది కదా, పరుషం సరళంగా మారుతుంది. అది మార్చలేదు మీరు, ఆ మేడం మార్చారు, అది తేడా. మీరు ఆదేశ చెప్పినవన్నీ సరళం అవుతుంది అప్పుడు. ఆదేశ సరళం వచ్చింది. నే చూచితి, నేను చూచితి, ఈ 2 రూపాయలు వస్తాయి. లేదంటే నే అరసున్నా, నే అరసున్నా చూచితి, చూచితి. అది కూడా వస్తుంది. ఎందుకంటే ఇది పరుషం కాబట్టి, పరుషం సరళంగా అయింది కాబట్టి. ఇక్కడి దాకా వచ్చింది తెలిసిందా? మళ్ళీ ఒకసారి చెప్పనా? నే చూచితి అన్నది నే ప్లస్ చూచితి. నే అంటే నేను ప్లస్ చూచితి. నేను నువ్వు అన్నది ధృతం కాబట్టి నేను ప్లస్ జూచితి అవుతుంది. ఇప్పుడు మనం 18 సూత్రం ప్రకారం ఎన్ని రావాలి? లోప సంశ్లేష విభాషణ సూత్రం చేత ఇదేంటి అరసున్నా, నిండు సున్నా, సంశ్లేష, సత్వరూపాలు, ఈ 4 రావాల్సి ఉండగా తాను నేను పదానికి ధృతం సంశ్లేషం లేదు కాబట్టి అయిపోయి లోపసత్వ రూపాలైన నేను జూచితి, లేదా నే జూచితి, నేను జూచితి, 3. ఇక్కడ మనకు అదే ముఖ్యంగా గమనించాల్సింది ఏమంటే మన సందులో గణాల విభజన చేసేటప్పుడు నే జూచితి ఒక గణం వస్తుంది, నేను జూచితి ఆ నగరం కావాలా సగణం కావాలా అనుకున్నప్పుడు వాటిని మనం వాడుకోవచ్చు. నేను వాడుకోవచ్చు. అది అంటే ఎన్ని రిస్ట్రిక్షన్స్ ఉన్నా కూడా మనకి కొన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి, వెసులుబాటు మనం వాడుకోవచ్చు. ఈ 2 సరిపోతాయా? మళ్ళీ ఎవరు లేరు కదా? లేదులేండి, అందరూ వచ్చినప్పుడే చెప్పుకుంటే బాగుంటుందేమో, లేకపోతే మళ్ళీ మీకు ఇంకోసారి చెప్పాల్సి వస్తుంది. అదే ఇప్పటికి ఇది నేను 3వసారి. ఇవాళ అదే. నేను కొత్త సూత్రం చెప్పాను 23. ఇప్పటికి ఇది ఎందుకంటే ఇవి నాకే మంచిది చెప్తున్న బట్టి. బాగా చెప్పారు. నాకు కూడా మంచిదే. మళ్ళీ నేను దీని గురించి నేను చూస్తున్నా కాబట్టి, లేకపోతే నేను మాత్రం మరి చూడలేం కదా. పంచే కొద్దీ పెరుగుతుంది జ్ఞానం అనేది, అబద్ధం కాదు. అవును, అది మాకేమంటే ఆ టచ్ తప్పిపోయింది. టీచర్ ఈజ్ ఎన్ ఎవర్ స్టూడెంట్. అదే అండి. అదే ఇప్పుడు నాకు అది తప్పిపోయిందమ్మా, 10-12 ఏళ్ళు అయిపోయింది కాబట్టి మళ్ళీ ఇప్పుడు కొత్తగా విద్యార్థినే. నేను కూడా, నేనంటే నేను ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నాను. సరే అండి, మళ్ళీ ఒకసారి చెప్తాను. ఇది ఈ సూత్రం తాను నేను అనేవి 2 సర్వనామాలు. ఇవి 2 కూడా ధృత ప్రకృతికాలు. వీటిల్లో ఈ సూత్రం ఏంటంటే ధృతానికి సంశ్లేషం లేదు, అది ఒక రూలు. ఇప్పుడు తా ప్లస్ చూచితి కానీ చదివితి కానీ చూచితి రాదు, నే చూచితి వస్తుంది, తా చూచితి, తా చూచి అని వస్తుంది. తా అంటే తాను కదా, తా చూచే అని కానీ తా తెచ్చే, తా తెచ్చే ఉందనుకుందాం. అది ఏమొస్తుంది? తాను ప్లస్ తెచ్చే. ఇప్పుడు తా ఏంటి? పరుషం. తాను అన్నది ధృతం. కాబట్టి ధృతానికి పరుషం పరమైంది కాబట్టి తాను ప్లస్ తెచ్చే అవుతుంది. తాను ప్లస్ తెచ్చే అయితే సంధి 17 ప్రకారం ఆదేశ సరళం, దీనికి సంశ్లేషం రావాలి. బిందు సంశ్లేషాలు విభాషణగో అనే సూత్రం చేత అరసున్నా, నిండు సున్నా, సంశ్లేషాలు సత్వరూపాలు, ఈ 4 రావచ్చు. కానీ దీర్ఘం మీద సాధ్యపూర్ణం లేదు. ఇది తెచ్చన్నది అంతే, సాధ్యపూర్ణం లేదు కాబట్టి నిండు సున్నా ఎగిరిపోయింది. తా తెచ్చే అదొకటి ఉంది. ఇప్పుడు ఇది అరసున్నా పెట్టుకోవాలి ఖచ్చితంగా మనం. తా తెచ్చే అరసున్నా ఎందుకు పెట్టుకుంటాం? ధృతం మారుతుంది కదా అరసున్నా. ఇంకా సంశ్లేషం లేదు, బిందు లేదు,
సత్వరూపం రావచ్చు. సత్వరూపం రావచ్చు కాబట్టి తా తెచ్చే లేదా తాను తెచ్చే లేదా అంటే తా తెచ్చే అంటే అలసున్న పెట్టి తెచ్చే అంటాము, లేదా తాను తెచ్చే, ఇవి ఈ రూపాలు వస్తాయి మనకి. అర్థమైందండి సుమ గారు, కుసుమ గారు? అర్థమైంది. ఇంకా ఎవరైనా ఏదైనా పదం చెప్పండి. ఇంకెవరైనా మనం నే వింటిని అన్నాడుగా, నే కంటిని అనొచ్చా? నే కంటిని ఎవరు చెప్తారు? నేను ప్లస్ కంటిని. ఓకే. 16వ సూత్రం ప్రకారం నేను గంటిని. ఓకే. తర్వాత ఆ నెంబర్ తెలీదు, నుకారం కూడా పోయి నే గంటిని. నే అరసున్న గంటిని అనాలి. ఇంకా నేను గంటిని నే గంటిని అంతే, వేరేవి మనకి రావు. అవును, బాగా చెప్పారండి. మీరు బాగా చెప్పారు. మరి నాకు ఏమో ఏం చెప్తున్నాను ఏంటో. మొన్న ప్రసాద్ గారు ఒక మాట చెప్పారు, అది చెప్పాను, మీకు గుర్తుందా అది? ప్రసాద్ గారు ఒక పదం అడిగారు, ఒక నిమిషం. చెప్తాం అక్కడ మర్చిపోయాను. ముంగొంగు ఏదో అడిగారు కాబోలు కదా. క్రొక్కారు, క్రొక్కారు, క్రొక్కారు క్రొంగారు. క్రొక్కారు అడిగారు. దీనికి క్రొక్కారు నేను అడిగారు చెప్పాను. క్రొక్కారు, ఎక్కువ క్రొంగారు వస్తుందని చెప్పుకున్నాం చెప్పారు, కదా. పోయిన క్లాస్ లో చెప్పారు. ప్రొవిడి లాగా కదండి. రాదు. క్రొక్కారు అంటే దీంట్లో ఏమవుతుందంటే, ఇది సంధి 38 సూత్రం ప్రకారం కొత్త శబ్దాలకి ఆద్యక్షర శేషానికి కొన్ని ఎడల నుగాకం అవుతుంది, కొన్నిసార్లు హల్లుకి ద్విత్వం వస్తుంది. అయితే హల్లుకి ద్విత్వం వచ్చే పదాలకి నుగాగమం రాదు, నుగాగమం వచ్చే పదాలకి హల్లు ద్విత్వం అవ్వదు. ఓకే, అది మనం నేర్చుకుందాం. అందుకని క్రొక్కారు అంటే క్రొత్త ప్లస్ కారు, క్రొ ప్లస్ కాకి దీర్ఘం ద్విత్వం వచ్చింది కాబట్టి క్రొంగారు అవ్వదు, ఎట్టి పరిస్థితుల్లో కూడా కాదు. అది ఇప్పుడు చెప్పాను. అలాగే క్రొబ్బసిడి అన్నది కూడా రాదు. క్రొంబసిడి అన్నాడా? ఇది సంధి 35 ఇంకా మనం అక్కడి దాకా రాలేదు, అప్పుడు వచ్చినప్పుడు మళ్ళీ చెప్పుకోవచ్చులే. ఇప్పుడు మనం సంధి 23 వరకే వచ్చాం. ఇప్పుడు ఇది అర్థమైందండి. మూడవది నేను చెప్పింది, మూడవది సంధి 22లో కన్నుదోయి. కన్నుదోయి అర్థమైందా? ఎవరికైనా డౌట్ ఉంటే మళ్ళీ ఒకసారి చెప్తాను. కందోయి అనే పదాన్ని కన్ను ప్లస్ దోయి అని విడదీస్తాం. ఇది ఒక సమాసం. ఎందుకని? కన్నుల జంట అంటున్నాం కాబట్టి సమాసం అయింది. సమాసాలలో ఉదంతాలైన స్త్రీ సమాలకి కానీ గుంపులకు కానీ పరుషాలు కానీ పరుష సరళాలు కనుక పరమైతే ను అనేది వచ్చి చేరుతుంది. అందుకని కన్ను ప్లస్ ను ప్లస్ దోయి అవుతుంది. తర్వాత సమాసం 20. ఈ సమాసాలు మాకు ఇంకా గురువు గారు చెప్పలేదు. సమాసం 20 సూత్రం ప్రకారం కన్నులో చివరి అక్షరమైన నుగాగమంలో ఉత్వానికి లోపం వచ్చి కన్ ప్లస్ దోయి అవుతుంది. తర్వాత సంధి 19 ప్రకారం వర్గయుక్ సరళాలకి పరమైనప్పుడు ఎప్పుడైనా ధృతం పూర్ణబిందుగా మారుతుంది. అది ఆ రకంగా కందోయి అని వస్తుంది. కానీ
సంధి 18 మనం ఎక్కువగా వాడుకుంటాం, 19 వాడుకోవడం తక్కువ. కాబట్టి సంధి 18 ప్రకారం ఏంటి? సరళ స్థిరాలు పరమైనప్పుడు లోప సంశ్లేషాలు విభాషణ అవుతాయి. అంటే ధృతానికి లోపం జరగచ్చు, లేదా ధృతం సంయుక్తాక్షరంగా మారుతుంది. దానివల్ల అది కన్ను ప్లస్ దోయి అయ్యి కందోయి అవుతుంది. అది సంగతి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి, లేకపోతే నేను ఏమన్నా 2-3 పదాలు ఇస్తాను, మీరు చెయ్యండి. తా పరమాత్మ. తాను పరమాత్మ. ఆ, 16 మీరు ప్రకారం. ఎప్పుడు చెప్పినా తాను ప్లస్ పరమాత్మ అనాలండి, ఆ, అంతే కదా? అవును. ఉమ్. అప్పుడు 16 సూత్రం ప్రకారం తాను పరమాత్మ అవుతుంది. ఓకే. తర్వాత నెంబర్ తెలియదు, పోతుంది, నుకారం పోయి తా పరమాత్మ వస్తుంది. అంతేనా? ఇప్పుడు సహజ 22. సహజ రూపం ఉంటుంది తాను పరమాత్మ. ఒకసారి నుగారం పోతుంది. తా పరమాత్మ అవుతుంది, లేదా తాను పరమాత్మ ఉంటుంది. ఈ తా పరమాత్మ అన్నప్పుడు అరసున్నా పెట్టి మనం పెట్టుకోవాలి. పరమాత్మ ఎప్పుడైనా సరే అరసున్నా లేకుండా మనం డైరెక్ట్గా పెట్టి పరుషన్ సలనం చేయము. చేస్తే అరసున్నా అయినా పెట్టాలి, నిండు సున్నా అయినా పెట్టాలి, సంశ్లేషణ అయినా పెట్టాలి. అవేవి లేకుండా చేయకూడదు. ఇక్కడ అవేవి లేవు కాబట్టి తా అరసున్నా పరమాత్మ. బాగా చెప్పారండి. 22 సూత్రం ప్రకారం మనం ఇప్పుడు 22, 23 నేర్చుకున్నాం. మీరు ఎందుకు రాదో చెప్పట్లేదు. అదే సంశ్లేష గుర్తులేదు, సూత్రం ఉంది దానికి. అదే ఏంటంటే ఆ, దాని పేరేమంటారు, దీర్ఘం మీద సాధ్యపూర్ణం ఉండదు. అవును. అది సంఖ్య 15 సూత్రం. దాని ప్రకారం ఉండదు కాబట్టి మీకు నిండు సున్నా పోయింది. తర్వాత సంధి 22 ప్రకారం తొలి హ్రస్వం మీద ఈ మీకు సంశ్లేష రూపం రాదు. అంతేనా? కరెక్ట్ చెప్పానా? అర్థవిజ్ఞ ఉండదు. తొలి హ్రస్వం మీద ధృతానికి లోపం లేదు. అది 22. దాని ప్రకారం మనకి ధృతానికి అంతే, కరెక్టే చెప్పాను. సత్వరూపం రావాల్సి ఉంటుంది కాబట్టి సత్వరూపం రావచ్చు కాబట్టి సజ్జనం అది వస్తుంది. అంతే, ఇంకేమీ లేవు దీనికి. నేను ఇవన్నీ మీకు మొత్తం అంతా మళ్ళీ మొదటి నుంచి మీకు నోట్స్ పంపిస్తే బెటర్ ఏమోనండి. దయచేసి పని చేయండి ప్లీజ్. ఇవాళ కూర్చుని రాస్తాను ఒక్కొక్కటి. నేను నా దగ్గర ఉన్నదే మీకు పంపించేయచ్చు, కానీ దాంట్లో ఎక్స్ప్లెనేషన్ ఉండదు. అందుకని నేను లేకపోతే అవన్నీ పంపించడం ఈజీ నాకు. సరే, వాటి క్లాస్ ముగించుకుందామా? అయిపోయినట్టుంది, ఏం చెప్పడానికి లేదు. ఏమైనా రాస్తారా వీటి మీద? మీరు నోట్స్ ఇస్తే దాన్ని బట్టి మళ్ళీ రికలెక్ట్ చేసుకోగలుగుతా నేనైతే. మీరు మీరు చెప్పింది పద్యాలు పూర్తి చేశారా అండి? అది ఏం లేదు, మీరు కందంలో ఒక పద్యంలో రాశారు కదా, దాంట్లో లోనన్నో ఏదో పెట్టారు మీరు. అక్కడ అవును. అనేన్, కృష్ణుడు అనేన్ అలా ఏమైనా చెప్పేశారు అనుకోండి, ఈ పద్యంలో ఏం మార్పు చేయక్కర్లేదు. చిలికిన అన్నాడు చూడండి చివరి పద్యం, అది అలా ఉంచచ్చు. ఒక్కటి అనేన్ అని రావాలి. అనేన్ అని రాకపోతే మీకు అది అన్వయం దెబ్బతింటుంది. అవును, మార్చా. నేను అయితే సరే,
అవసానములను ధృతసూత్రం ఇవన్నీ చెప్పేశాను. రేపు నెక్స్ట్ 24 చెప్పుకుందామా? వచ్చే కాలం క్లాసులో దీని నెక్స్ట్ సూత్రం చెప్పుకుందామా? ఇవే చెప్పుకుందామా? ఒకసారి రివిజన్ చేసి చెప్పేసేయండి కొత్త సూత్రం. సరే మరైతే మీరు- ఉందామా? ధన్యవాదాలండి. అలాగేనండి, ధన్యవాదాలు. ఎందుకంటే చిన్నవే చెప్పాను కదా సూత్రాలతో, అందులో ఒక 2 ఉదాహరణ ముందరే చెప్పాను. ఇప్పుడు ఒక ఉదాహరణ ఇంకొక సూత్రం చెప్పాను. సో టైం మిగిలింది ఈసారి. దీని టైం దీనికి సంబంధించిన సూత్రం పెడితే ఇది ఫిక్స్ అవుతుంది వాడు చెప్పింది. అలాగే సోదరి కరెక్ట్ గా మనం ఎన్ని టైమింగ్ ఇదే పెడదామా, ఎట్లా చేస్తాం మీరు చెప్పండి కాస్త అమ్మా ఒకసారి. నాయన నాకు దండం పెడతా, ఈ ఒక్క నెల కన్నా కొంచెం కనీసం 5 to 6 పెట్టండి. ఈ ఒక్క నెల అయినా సరే. అంటే మీరు వచ్చేస్తున్నారు కదా ఇండియాకి. అదే అంటున్నా, ఈ ఒక్క నెల కన్నా 5 to 6 పెట్టండి ప్లీజ్. నేను లేపుతాలేండి తెల్లవారుజాన. లేపుతావు, నా పరిస్థితి ఏంటి లేవడానికి? ఇక్కడ పైగా వింటర్ భయంకరంగా ఉంటుంది, సమ్మర్ అన్నా సరే కాదు. సరే ఈ ఒక్క నెల సోదరి ఎట్లా చెప్తే అట్లా, విరజా సోదరి ఎట్లా అంటే నేను అట్లా. నాకు పర్వాలేదండి, నాకు 4 అయినా 5 అయినా పర్వాలేదు. 5 to 6 పెడదామంటారా పోనీ? సరే. సర్లేండి, అయితే వచ్చేసరికి 5 to 6 పెడదాం. అంటే మాకు ఆదివారం మాకు అవధానాలు ఉంటే, అంటే ఇది కంటిన్యూ చేస్తానండి, ఇబ్బంది లేదులేండి 5 to 6 అయితే. కానీ 6 కరెక్ట్ గా క్లోజ్ చేయాల్సి వస్తుంది అప్పుడు. ఒక్కొక్కసారి అవును అవధానం ఉన్నప్పుడు ఇబ్బంది అవుతుంది అది. అవును అవును. నేను అదే అన్నాను ప్రసాద్ గారితో, 6 కంటే మరి 4 ఆదివారాలు అవధానాలు ఉంటాయి కదా అంటే ప్లాన్ చేసుకుందాం అన్నారు. ఇలా సరే 4 బాగానే ఉంది. 4:30 to 5:30 పెడదాం, పాతది అదే పద్ధతి పెడదాం రండి. అట్లనే పెడదాం, ఎందుకంటే ఇది మళ్ళీ మరి రికార్డింగ్ కావాలి కదా, రికార్డింగ్ ఫీజు తీసుకోవాలి కదా మన అందులోంచి. అలా చేద్దాం. ఓకే, సరే. ధన్యవాదాలు. నమస్కారం అండి అందరికి. శుభ నమస్కారం. సాయంత్రం. శుభ